వింటర్ సీజన్లో ఈ టమాటో చారు వీక్లీ 1 టైం అయినా కూడా చేసుకోండి. మంచి డైజెషన్ ఫుడ్ ఇది. దీనికోసం అయితే రెడ్గా ఉన్న టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసి అందులో పసుపు, కారం, వాటర్ వేసి ఒక 2-3 విజిల్స్ పెట్టుకున్నామంటే త్వరగా మనకి ఇవన్నీ కూడా బాగా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిని మనము మ్యాష్ చేసుకోవాలి మ్యాషర్తో. ఇలా మ్యాష్ చేసుకున్న దాంట్లో మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ పౌడర్, పల్లి పౌడర్, సాల్ట్ ఇవన్నీ కూడా వేసి కొంచెం వాటర్ వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇది చికెన్ షేర్వాకి అయితే ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీ ఉంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులు, కొంచెం ఆనియన్ అయితే ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మనం చారులో పోపు పెట్టేసుకొని ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టి బాగా మనం ఉడికించుకోవాలి. అలాగే కొత్తిమీర కాడల్ని కూడా వేసి ఇలా ఉడికించుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కూడా మనం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.